హైదరాబాద్లో కల్తీ ఆహారం కలకలం రేపుతోంది. హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతినడంతో ఆహార ప్రియులు షాక్ అవుతున్నారు. బిర్యానీలో పురుగులు రావడంతో అతిథులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. విదేశీయులు సైతం ఇక్కడి బిర్యానీని ఆరగించడానికి ఉవ్విళ్లు ఊరుతారు. పక్క రాష్ట్రాల భోజన ప్రియులు కూడా కేవలం హైదరాబాద్ బిర్యానీ తినడానికే ఇక్కడకు వస్తూ ఉంటారు. హోటళ్ల నిర్వాహకులు లాభాలపై చూపుతున్న శ్రద్ధ, నాణ్యతా ప్రమాణాలపై ఏ మాత్రం చూపకపోవడంతో ఇప్పుడు భోజన ప్రియులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతింటోంది. తాజాగా ప్యారడైజ్ హోటల్లో బిర్యానీలో పురుగులు రావడంతో అధికారులు కొరడా ఝుళిపించి జరిమానా విధించారు. మేడిపల్లిలో ప్యారడైజ్ రెస్టారెంట్ ఇచ్చిన బిర్యానీలో పురుగులు పడ్డాయి. రెస్టారెంట్ నిర్వాహకులు సరైన సమాధానం చెప్పకపోవడంతో కొనుగోలుదారుడు మున్సిపల్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్యారడైజ్ రెస్టారెంట్ ను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శానిటేషన్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. అది వేరే విషయం అయినప్పటికీ చాలా హోటళ్ల నిర్వాహకులు నిల్వ చేసిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. కుళ్ళిపోయిన చికెన్, మటన్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం ఆహార కల్తీలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. శుచి, శుభ్రతలతో కూడిన ఆహారాన్ని అందించలేక భాగ్యనగరం ఇప్పుడు చెడ్డ పేరు తెచ్చుకుంటోంది. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు, హోటళ్లపై దాడులు చేయడంతో ఈ చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.